అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు నేను సికింద్రాబాద్లోని 49కి వచ్చేసాను. ఇక్కడ మనతో పాటు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రావ్య గారు ఉన్నారు. సో చాలామందికి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్లీడింగ్ ఇష్యూస్ కానీ ఉన్నా కూడా గుర్తుపట్టడం కష్టమైపోతుంది. ఎందుకంటే దాని మీద అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది, మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. సో ఈరోజు ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేయడానికి మనం శ్రావ్య గారిని అడిగి తెలుసుకుందాం. చాలా వరకు అసలు బ్లీడింగ్లో సమస్యలు కానివ్వండి, వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఉంటే వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అది కన్సీవింగ్కి ఇష్యూస్ అవుతాయా లేదా అనేది అడుగుతాం. నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ శ్రావ్య, నిజంగానే నేను అన్నట్టు చాలామంది మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, బట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యంగ్ టీన్స్ దగ్గర నుండి ఓల్డ్ ఏజ్ వరకు కూడా. సో ఆడవారికి వెజైనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన 3 మెయిన్ పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారు? వెజైనల్ హైజీన్ వరకు వస్తే నార్మల్గా ఏం చెప్తాము అంటే, అది మనకి ప్రాబ్లం ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కామన్గా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాతే కామన్గా ఉంటాయి. మనం చూసుకునేది ఏంటి అంటే అది అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళ లేదా మ్యారీడ్ అయ్యి తర్వాత ఏజ్ గ్రూప్ వాళ్ళ. ఎందుకంటే యూజువల్గా ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా మనకి సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత కామన్గా చూస్తూ ఉంటాం. ఇది కామన్. బట్ ఇవి కాకుండా కొన్ని వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే మనకి వెజైనల్ హైజీన్ రిలేటెడ్ ఉంటాయి. సో ఒకటి మనం కామన్గా అడ్వైస్ చేసేది ఏంటంటే ప్యాంటీస్ అనేది రెగ్యులర్ క్లీనింగ్ అండ్ వెజైనల్ ఏరియా అనేది డ్రై పెట్టుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలామంది ఏం చేస్తారు అంటే ఇన్ఫెక్షన్ ఆర్ ఇచ్చింగ్ ఏదైనా సిమ్టమ్ ఉందనుకో రిపీటెడ్గా క్లీన్ చేసుకొని వాటర్తో ఆ ఏరియాని వెట్ పెట్టుకుంటారు. ఏరియా వెట్ ఉండేటప్పుడు ఇంకా ఎక్కువ కామన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వెజైనల్ ఏరియా డ్రై ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. రెండవది ఏంటి అంటే మనం కామన్గా చెప్పేది లిటిల్ అమౌంట్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జ్ ఇస్ నార్మల్. కొద్దిగా కూడా వెజైనల్ డిశ్చార్జ్ లేకుండా ఉండదు. సో అందరికీ అవేర్నెస్ ఉండాల్సింది ఏంటి అంటే వెజైనల్ డిశ్చార్జ్ ఏ టైంలో దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ వెట్ డేస్ అండ్ డ్రై డేస్ అంటారు. మనకి పీరియడ్ ఇప్పుడు 28 to 30 డేస్ సైకిల్ అనుకోండి. పీరియడ్స్ అయిపోయిన తర్వాత దెర్ విల్ బీ సమ్ డేస్ విచ్ ఆర్ వెట్, అంటే కొద్దిగా డిశ్చార్జ్ ఉంటుంది. అది డిశ్చార్జ్ పెరిగి ఓవ్యులేషన్ టైంకి పీక్ అయ్యి తర్వాత తగ్గుద్ది. మళ్ళీ పీరియడ్ వచ్చే ముందు వెజైనల్ డిశ్చార్జ్ కొద్దిగా ఉంటుంది. దిస్ ఈజ్ నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అంటారు. మనం అబ్నార్మల్ డిశ్చార్జ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అంటే అవేర్నెస్ జనాలకి ఏంటి అంటే వెజైనల్ డిశ్చార్జ్లో ఏది నార్మల్ ఏది అబ్నార్మల్. అబ్నార్మల్ ఏంటి అంటే ఒకటి చాలా హెవీ వెజైనల్ డిశ్చార్జ్, ప్యాంటీ అంతా వెట్ అవుతుంది. రెండోది ఫౌల్ స్మెల్, అంటే వాసన ఏదైనా ఉంటే డెఫినెట్లీ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్ ఈజ్ అబ్నార్మల్ అంటాం. మూడవది ఏంటి అంటే ఇచ్చింగ్ అసోసియేటెడ్, ఒకవేళ ఇచ్చింగ్తో పాటు ఏమైనా ఉంటే దురదతో పాటు ఉంటే అది డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ అని పరిగణిస్తాం. సో కామన్గా వెజైనల్ డిశ్చార్జ్ అని ఎవరైనా చెప్తే మనం అడిగేది ఏంటంటే వాసన ఏమైనా వస్తుందా, దెన్ ఇచ్చింగ్ ఏమైనా అసోసియేటెడ్ ఉందా, దెన్ ఏ టైం త్రూ అవుట్ ద సైకిల్ ఉందా, ఓన్లీ ఆన్ స్పెసిఫిక్ డేస్ ఉందా అనేది చూస్తాం. దాన్ని బట్టి మనం అబ్నార్మల్ అంటే హిస్టరీని బట్టి ఫస్ట్ మనం నార్మలా అబ్నార్మలా అని డిసైడ్ చేస్తాం. సో జనాలకి అవగాహన ఉండాల్సింది ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉందా, ఒకటి మనకి నార్మల్ డిశ్చార్జ్ ఏంటి, అబ్నార్మల్ డిశ్చార్జ్ ఏంటి, మనకి అసోసియేటెడ్ ఇచ్చింగ్ వాసన అట్లా ఏమైనా ఉందా, అండ్ రెండవది మనం హైజీన్ రిలేటెడ్ చూసుకోవాల్సింది మనం చెప్పినట్టు వెజైనా ఏరియా డ్రై పెట్టుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మూడవది ఏంటి అంటే ఒకవేళ మనం స్పెషల్లీ మ్యారేజ్ అయ్యి తర్వాత వన్స్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత వచ్చే డిశ్చార్జ్కి లేటర్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ యూజువల్లీ అంటే ఎల్డర్లీ ఏజ్ మనం మెనోపాజ్ అప్రోచ్ అవుతున్నప్పుడు కూడా మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో వీటిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే యాక్టివ్ సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనకి హస్బెండ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాటిని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అప్పుడు కూడా మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ ఏంటంటే పెరిమెనోపాజ్ ఆర్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్, అంటే బాగా పెద్ద వయసు టైంలో మనకి బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గిపోద్ది. నార్మల్గా వెజైనల్ ఏరియాలో ఏంటి అంటే దెర్ ఈజ్ సంథింగ్ మన ఇంటెస్టైన్ లాగా మనకి పేగుల్లో దెర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ అండ్ గుడ్ బ్యాక్టీరియా అంటాం. అవి రీప్లేస్ అయ్యి గట్ ఫ్లోరా అంటాం. అవి రీప్లేస్ అయ్యి వేరే బ్యాడ్ బ్యాక్టీరియా వస్తే ఇన్ఫెక్షన్ వచ్చి మనకి డయేరియా వస్తుంది. అలాగే వెజైనల్ ఏరియాలో కూడా నార్మల్ వెజైనల్ ఫ్లోరా అని ఉంటుంది. సో దీస్ ఆర్ గుడ్ బ్యాక్టీరియా విచ్ ఆర్ దేర్ ఇన్ ద వెజైనా.
అది ఒకవేళ ఇన్ఫెక్షన్స్ మనకేంటి ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో ఆ టైంలో ఇన్ఫెక్షన్స్ కామన్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి ఇంకో కేటగిరీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సో మనం చూసుకునేది ఏంటి అంటే 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, పేషెంట్ ఏజ్ ఏది, అడాల్సెంట్ ఏజా, మ్యారీడ్ ఏజా, అండ్ వాళ్ళకి మెనోపాజల్ టైంలో ఉందా, అండ్ అది నార్మల్ ఫిజియలాజికల్ డిశ్చార్జా లేదా పథలాజికల్, అంటే అది ఇన్ఫెక్షన్ కేటగిరీకి వస్తుందా లేదా నార్మల్ డిశ్చార్జే కొద్దిగా ఎక్కువ అవుతుంటే వాళ్ళు ఇన్ఫెక్షన్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ప్రికాషన్స్ కూడా మనకి ఏ కేటగిరీలో ఫాలో అవుతారో దాన్ని బట్టి ఉంటుంది. రైట్. అయితే చాలామందికి ఈ ఇంటర్కోర్స్ ద్వారా వచ్చే ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాటిని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అటువంటి నెగ్లెక్ట్ చేసిన ఇన్ఫెక్షన్స్ వల్ల కన్సీవింగ్కి ప్రాబ్లం అవుతుందా? నార్మల్గా ఏంటంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే మనం ట్రీట్ చేయాలంటే బోత్ ద పార్ట్నర్స్ ట్రీట్ చేయాలి. సో చాలాసార్లు ఏమవుద్ది అంటే ఆడవాళ్ళు వస్తారు, ఇన్ఫెక్షన్ అంటారు, మనం ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. బట్ మేల్ పార్ట్నర్ ట్రీట్మెంట్ కాలేదనుకోండి మళ్ళీ రిపీట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో యూజువలీ ఏంటంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం, అలా సెక్షువల్లీ యాక్టివ్ పర్సన్కి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళ పార్ట్నర్ హిస్టరీని కూడా తీసుకొని బోత్ పార్ట్నర్స్కి ట్రీట్మెంట్ పెడతాం. అప్పుడు మనకి ఏంటంటే ఒకేసారి మొత్తం ఇన్ఫెక్షన్ ఎలిమినేట్ అయితే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే రిపీటెడ్గా ఇలా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఒక్కొక్కసారి అది పైన గర్భసంచికి పాకింది అనుకోండి, అంటే వెజైనా నుంచి మనకి కింద గర్భసంచి సర్విక్స్ అని ఓపెన్ అవుద్ది. సో ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్ అంటాం, ఏది గర్భసంచి సర్విక్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్కసారి వెజైనా నుంచి పైకి స్ప్రెడ్ అయితే అప్పుడు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు, పిఐడి అంటాం. సో ఇలా పైకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వటం వల్ల ఒకటి గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, గర్భసంచి పక్కన ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలా ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వస్తే అది ట్యూబ్స్ బ్లాకేజ్కి దారితీస్తుంది. సో ట్యూబ్స్ బ్లాక్ అయితే మనకి సంతానం కలగటానికి ప్రాబ్లం అవుతుంది. సో యూజువలీ ఏంటంటే రిపీటెడ్గా ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, పిఐడి అంటే అప్పుడు రిపీటెడ్ ఎపిసోడ్స్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ ట్యూబ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మనం ట్యూబల్ టెస్ట్లో అది ఓపెన్ అనే వచ్చినా ఒక్కొక్కసారి ట్యూబ్ ఫంక్షనింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ట్యూబ్స్ ఎఫెక్ట్ కాకపోయినా ఒక్కొక్కసారి గర్భసంచిలో ఇన్ఫెక్షన్ రావటం వల్ల గర్భసంచిలో రిపీటెడ్గా ఫ్లూయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఫ్లూయిడ్ రావటం వల్ల కూడా బేబీ వచ్చి అతుక్కోవటానికి అంటే ఇంప్లాంటేషన్కి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా అంటే మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు, స్పెషలీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే చాలామంది మీరు అన్నట్టుగా డిశ్చార్జ్ అయితే అంటే కొంచెం ఎక్కువగా డిశ్చార్జ్ అయితే వాళ్ళు చాలా హాట్ వాటర్ యూస్ చేయటం, ఇప్పుడు బయట డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా అడ్వర్టైజ్మెంట్స్ చూసి ప్రొడక్ట్స్ వాడటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈజ్ ఇట్ డేంజరస్? ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ప్రోడక్ట్ యు ఆర్ యూజింగ్. సమ్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే మీరు వెజనల్ హైజీన్కి ఇస్తారు, దెర్ ఆర్ మల్టిపుల్ లిక్విడ్స్ విచ్ ఆర్ అవైలబుల్. బట్ ఏంటి అంటే యూ షుడ్ నో హౌ టు యూజ్ ద ప్రోడక్ట్ అండ్ వెన్ టు యూజ్ ఇట్. చాలా ఇప్పుడు pH లెవెల్ మెయింటైన్ చేయడానికి అని చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. సో టీనేజర్స్ కానివ్వండి, యంగ్ అడల్ట్స్ కానివ్వండి, వితౌట్ కన్సల్టింగ్ అ ప్రాపర్ డాక్టర్ ఆర్ ప్రాపర్ గైడెన్స్ ఇవి అసలు యూస్ చేయవచ్చా? నో, యాక్చువల్లీ ఐ వుడ్ నాట్ అడ్వైజ్ ఇట్. బికాజ్ ఏంటి అంటే వితౌట్ ప్రాపర్ గైడెన్స్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఫస్ట్ టాపిక్ డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పింది ఏంటంటే అది నార్మల్ డిశ్చార్జా అబ్నార్మల్ అనేది వాళ్ళకి తెలియదు. సో నార్మల్ డిశ్చార్జ్లో కూడా మనం ఈ ప్రోడక్ట్స్ వాడేసామనుకోండి మన బాడీ మైట్ బి నార్మల్, మనం ఆ ప్రోడక్ట్స్ వాడటం వల్ల మోర్ డ్యామేజ్ క్రియేట్ చేయొచ్చు ఒకటి. అండ్ రెండవది ఏంటి అంటే ఈ ప్రోడక్ట్స్ని ఎలా వాడాలనేది. ఇప్పుడు కొన్ని సొల్యూషన్స్ ఏంటి అంటే దే షుడ్ బి డైల్యూటెడ్, డైరెక్ట్గా వాడకూడదు. యూ షుడ్ డైల్యూట్ దట్ సొల్యూషన్ ఇన్ వాటర్ అండ్ దెన్ యూజ్ ఇట్. అండ్ అట్ పర్టికులర్ టైం అంటే యూ షుడ్ నాట్ యూజ్ ఇట్ మోర్ ఫ్రీక్వెంట్లీ. అంటే ఎవ్రీడే కొన్ని ప్రోడక్ట్స్ వాడటం అడ్వైస్ చేయం, బికాస్ ఇట్ విల్ ఆటోమేటికలీ ఆల్టర్ పీహెచ్. ఈ వెజైనల్ పీహెచ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం డిస్కస్ చేసినట్టు వెజైనాలో నార్మల్ ఫ్లోరా ఉంటాయి, లాక్టోబాసిలస్. బేసికల్లీ అవి మన వెజైనాలో పీహెచ్ మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ పీహెచ్ అబ్నార్మల్ అయితే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి పీహెచ్ మెయింటైన్ చేయని సొల్యూషన్స్ ఇస్తున్నారు. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయకుండా జస్ట్ ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల యువర్ పీహెచ్ విల్ నాట్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో ఇన్ఫెక్షన్ ఉంటే కొన్నిసార్లు మనం యాంటీబయాటిక్స్ ఇస్తాము, యాంటీబయాటిక్స్ ఇచ్చి అది క్యూర్ చేసిన తర్వాత ఈ సొల్యూషన్స్ వాడాల్సి ఉంటుంది. సో ఉట్టి సొల్యూషన్స్ వాడటం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు.
సో అందుకని యూజువల్లీ ఏంటంటే ఇటువంటి ప్రోడక్ట్స్ అన్ని అండర్ డాక్టర్ గైడెన్స్ వాడితేనే బెటర్ అంటాం. ఓకే. సో కమింగ్ టు దిస్, కొన్నిసార్లు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ ఉంది అండ్ లేదంటే చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది అని. సో ఈ డ్రైనెస్ అండ్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇంటర్ రిలేటెడా అండి? వెజినల్ డ్రైనెస్ ఇండికేట్స్ మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఆర్ ఆన్ ద లోవర్ సైడ్ అని. కామన్గా ఏంటంటే ఏజ్ పెరిగే వాళ్ళకి మెనోపాజ్ వచ్చేస్తూ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మనం వెజినల్ డ్రైనెస్ చూస్తూ ఉంటాం. బట్ వాళ్ళకే కాకుండా కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి ఈస్ట్రోజన్ హార్మోన్స్ లెవెల్స్ లో ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే వాళ్ళకి ఎగ్ నెంబర్స్ ముందే తగ్గిపోయి ఏజ్ చిన్న వయసు ఉన్న ఎగ్ నెంబర్స్ తగ్గిపోతే వాళ్ళకి కూడా బాడీలో హార్మోన్ లెవెల్స్ లో ఉంటాయి. లేదా కొంతమందికి మనకి బాడీలో హార్మోన్ లెవెల్స్ వేరే విధంగా లో ఉంటాయి. ఇట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ టు యువర్ థైరాయిడ్ ఆర్ ప్రొలాక్టిన్ హార్మోన్స్. సో మనం అవి ఏ ప్రాబ్లం అనే దాన్ని బట్టి చూడాలి. బట్ ఓవరాల్ ఏంటంటే వెజనల్ డ్రైనెస్ ఈజ్ బికాస్ ఆఫ్ లో ఈస్ట్రోజన్ లెవెల్స్ అంటాం. సో దానికి ఏంటి అంటే ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న వాళ్ళకి వెజనల్ డ్రైనెస్ అంటే మనం ఈస్ట్రోజన్ క్రీమ్స్ ఇస్తాం, లోకల్ ఈస్ట్రోజన్ క్రీమ్స్ అప్లికేషన్. సో దాంతో ఏంటి అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగి ఆ డ్రైనెస్ అనేది తగ్గుద్ది. బట్ కొంతమందికి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సెంట్రల్ లెవెల్లో హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంతమందికి అది కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఏంటి అంటే వెజనల్ డ్రైనెస్ ఒకసారి డాక్టర్ని అప్రోచ్ అయితే మీ ఏజ్ మీ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. బ్లీడింగ్ వెజనల్ డ్రైనెస్ అనేది రిలేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మన ఏజ్ పెరిగి మన హార్మోన్ లెవెల్స్ లో అనేది ఇండికేట్ చేస్తుంది. అప్పుడు మన హార్మోన్ లెవెల్స్ లో ఉంటే బ్లీడింగ్ కూడా తక్కువ అవ్వటం, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండటం కామన్గా చూస్తూ ఉంటాం. రైట్. సో కమింగ్ టు దిస్, ఈ మధ్యకాలంలో స్పెషల్లీ ఇండియన్ ఉమెన్లో వెజైనల్ క్యాన్సర్ కూడా పెరిగింది అని అంటున్నారు. సో దానికి అంటే మన లైఫ్ స్టైల్స్ కారణం అవుతున్నాయా, లేదంటే యాజ్ అ స్పెషలిస్ట్ వాట్ డూ యూ సే? వెజైనల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ యాక్చువల్లీ పెరిగిందనను. ఇట్ ఈస్ ఏంటి అంటే మనకి గర్భసంచి రిలేటెడ్ క్యాన్సర్స్లో చూస్తే యూట్రైన్ క్యాన్సర్స్ ఉంటాయి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. గర్భసంచి కింద భాగంని సర్వైక్స్ అంటాం. సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. ఓకే. అండ్ వెజైనా కింద భాగం. వెజైనల్ క్యాన్సర్స్ ఆర్ నాట్ యాజ్ కామన్, సర్వైకల్ క్యాన్సర్ మోర్ కామన్. అండ్ సర్వైకల్ క్యాన్సర్కి ఈ మధ్య కాలంలో స్క్రీనింగ్ అనేది కూడా పెరిగింది. ఇంతకుముందు కూడా ఉంది స్క్రీనింగ్. దానికి సింపుల్ స్క్రీనింగ్ మెథడ్ ఏంటంటే పాప్ స్మియర్ అని తీస్తాం. కింద సర్విక్స్ దగ్గర నుంచి ఒక స్మియర్ లాగా తీసి టెస్ట్ చేస్తాం. సో మ్యాలిగ్నెన్సీకి వెళ్ళక ముందు స్టేజెసే డిటెక్ట్ అవుద్ది. సో సర్వైకల్ క్యాన్సర్కి ఒక రీజన్ ఏంటి అంటే హెచ్పివి ఇన్ఫెక్షన్స్, హ్యూమన్ పాపిలోమా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్కి దారి తీసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఎస్టీడీ, అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ రూపంలో వస్తూ ఉంటుంది. సో అందుకని యూజువల్లీ ఏం చెప్తాము అంటే ఈ మధ్యకాలం వీ హ్యావ్ హెచ్పివి వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్. సో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి వ్యాక్సిన్స్ అవైలబుల్. సో ఈ మధ్యకాలం ఇప్పుడైతే చిన్నపిల్లలకి ఫ్రమ్ 9 years నుంచి 16 yearsకి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. దేర్ ఆర్ 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ విచ్ ఆర్ అవైలబుల్. సో వ్యాక్సిన్ తీసుకుంటే ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి వైరస్ని మనం అవాయిడ్ చేయగలిగితే బెటర్. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ హెచ్పివి వైరస్ ఈజ్ అన్ ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో మనం మోర్ సెక్షువల్లీ యాక్టివ్ ఆర్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే సింగిల్ పార్ట్నర్ అన్నప్పుడు రిస్క్ తక్కువ ఉంటుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఎస్టీడీ రిస్క్ పెరుగుద్ది, హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్ పెరుగుద్ది. సో రిస్క్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రాబబ్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మోర్ ఆఫెన్ పెరుగుతుంది. బట్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్ ప్రివెన్షన్ రిస్క్ ఛాన్సెస్ కూడా బెటర్ ఉన్నాయి. కాబట్టి జనాలలో మనకు తెలియాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ ఉంది. యూజువల్లీ ఈ మధ్య కాలం ఏంటంటే అది వ్యాక్సిన్ షెడ్యూల్లో, పిల్లల వ్యాక్సిన్ షెడ్యూల్లోనే ఇంక్లూడ్ చేసి 9 to 16 yearsకే ఇచ్చేస్తున్నారు. ముందు జనరేషన్ వాళ్ళు ఎవరైనా వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఉంటే కూడా మ్యారేజ్కి ముందే తీసుకోమని అడ్వైజ్ చేస్తున్నాం. అంటే ఈవెన్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తీసుకోగలిగితే మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది అవాయిడ్ చేసే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి కాబట్టి. ఓకే. సో సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ పనిచేయదా? సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి పని చేయదా అని అంటున్నాను. ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఉంటే వ్యాక్సిన్ మైట్ నాట్ హెల్ప్. సో ఇప్పుడు వ్యాక్సిన్ యాక్టివ్ ఉన్న వాళ్ళకి కూడా వ్యాక్సిన్ తీసుకోమంటాం. బట్ అలాంగ్ విత్ వ్యాక్సిన్ ఏంటంటే వాళ్ళకి పాప్ స్మియర్తో స్క్రీనింగ్ చేసుకోమంటాం. ఇట్ కుడ్ బి once in 3 years or once in 5 years స్క్రీనింగ్ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. ఓవరాల్గా వెజైనల్ హైజీన్ని మెయింటైన్ చేయాలి అనుకుంటే వాట్ షుడ్ అ ఉమెన్ షుడ్ డూ కరెక్ట్లీ? See, there is nothing, no single formula based. Only thing ఏంటంటే
ఓవరాల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. క్లీన్ ప్యాంటీస్ అండ్ మెన్స్ట్రల్ హైజీన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఇస్ బెటర్ అడ్వైజబుల్ సో దట్ టు మెయింటైన్ మన వెజనల్ హైజీన్. సో చాలామందికి ఇది చూసిన తర్వాత అనిపిస్తుండొచ్చు, అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగడానికి ఏదైనా ఫుడ్ ఉంటుందని. ఇప్పుడు అన్ని ఫుడ్తో రిలేటెడ్ కదా, సో ఈజ్ దర్ ఎనీథింగ్ లైక్ దట్? అసలు హార్మోనల్ బ్యాలెన్స్కి కానివ్వండి, ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఉంది, క్యాబేజ్ కాలీఫ్లవర్ తినకూడదు, కానీ ఏది తింటే థైరాయిడ్ గ్లాండ్ బాగా మెయింటైన్ అవుతుంది. అలాగే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హైజీన్ మెయింటైన్ చేసి వెజైనల్ హెల్త్ కోసం కూడా ఏదైనా ఫుడ్స్ ఉంటాయా? అట్లా స్పెసిఫిక్ ఫుడ్స్ అని చెప్పము. యూజువలీ ఏం చెప్తామంటే ఈస్ట్రోజన్ లెవెల్స్కి యామ్ ఆర్ పపాయా, పొమగ్రనేట్, ఆల్ దీస్ హ్యావ్ గుడ్ ఈస్ట్రోజన్ లెవెల్స్. ఓకే, సో మనం కొన్ని సీడ్స్ తీసుకుంటాం కదా, ఇవన్నీ కూడా దే హ్యావ్ గుడ్ ఈస్ట్రోజన్ లెవెల్స్. బట్ ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ విచ్ రీప్లేసెస్ అవర్ జనరల్ హెల్త్. అంటే ఫుడ్ ఈజ్ జస్ట్ అ సప్లిమెంట్, బట్ ఇట్ విల్ నాట్ ఓవర్కమ్ ప్రాబ్లమ్స్. సో యూజువలీ ఇఫ్ యూ మెయింటైన్ జనరల్ హెల్త్ అండ్ ఈట్ లోకల్ ఫుడ్స్, అంటే మనకి ప్రాబ్లీ దిస్ ఈజ్ అంటే ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్, అందరూ బిలీవ్ చేయరు. ముందు జనరేషన్ వాళ్ళకి దే డెంట్ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్ దే యూస్ టు ఈట్ నేటివ్ ఫుడ్స్, లోకల్ నేటివ్ ఫుడ్స్. ఇఫ్ యూ ఈట్ అది, ఇట్ గివ్స్ అస్ అ హోల్సమ్ డైట్. సో ఇఫ్ యూ ఫాలో దట్, ఇట్ ఈస్ ఇనఫ్. చాలా చక్కగా చెప్పారు అండ్ తెలియని ఎన్నో విషయాలని ఈరోజు మన వ్యూవర్స్ కోసం అందించారు. థ్యాంక్స్ అ లాట్ శ్రావ్య గారు. థ్యాంక్ యూ.